గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మైక్ టు మార్నింగ్ షో. ఇవాళ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆయనకి ఇచ్చిన విజ్ఞాపనకు సంబంధించిన ఒక ప్రధానమైన వార్త ఈనాడు పత్రికలో హైలైట్ చేశారు. ఇక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంతో ఫాక్స్కాన్ ప్రతినిధుల భేటీ అనే మరొక వార్త కూడా ఉన్నది. వీటితో పాటుగా ఏప్రిల్లో రాజ్యసభకు 55 మంది వీడుకోలు అనే ఒక వార్త ఉంది. వీటిలో 1కి ఎక్కువ 2కు తక్కువ అని మన రాష్ట్రానికి సంబంధించిన ఎంతమంది సభ్యులను దానికి సంబంధించిన ఒక వార్త కూడా అందులో ఉన్నది. ఇక ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు అనే ఒక వార్త ఉన్నది. ధ్వంసమైన తెలంగాణను గాడిన పెడదామని మంత్రుల మీడియా మీటింగ్కు సంబంధించిన వార్త బాటంలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక పురుషులకు ప్రత్యేక బస్సులు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఒక వార్త ఇచ్చింది ఆర్టీసీ సంబంధించిన అంశాలపైన. ఇక భాజపాకు ఓటేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. సిరిపూర్ యు గదగద అని వెదర్కి సంబంధించిన ఒక వార్త ఉన్నది. ప్రజావానికి 2715 దరఖాస్తులు మరొక వార్త ఉన్నది. హైదరాబాద్లో కోవిడ్ కలకలం అనే ఒక వార్త కూడా ఇందులో ఉన్నది. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80% రాయితీ అని పెండింగ్ చాలాన్లకు సంబంధించిన ఒక వార్త కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైన వార్తగా మాజీ ప్రియుడిపై యువతి గంజాయి కుట్ర అని ఇయర్ ప్యానల్లో హైలైట్ చేసిన ఒక వార్తని. ఇక తెలంగాణను ఆదుకోండి, విభజన హామీలు నెరవేర్చండి, పాలమూరుకు జాతీయ హోదా కల్పించండి బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరిన అంశాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధానంగా హైలైట్ చేసింది. ఇక ఒకే దరఖాస్తు 5 గ్యారెంటీలను మరొక వార్త ఉన్నది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సుల్లో స్వీకరణ అనే ఒక వార్త ఉన్నది. ట్రాఫిక్ చాలనపై రాయితీలకు జీవో అనే మరో వార్త కూడా ఉన్నది. ఇక మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు అనే ఒక వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. పంజగుట్ట ఇన్స్పెక్టర్పై వేటు అనే మరొక వార్త కూడా ఇందులో ఉన్నది. తో పాటుగా మృతుడి పేరుతో పట్టాదారు పాసు పుస్తకం, ఇది ఔటర్ నిర్మాణానికి సేకరించిన పరిహారం ఇచ్చిన భూమికి, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అనే వార్త కథనాన్ని ఒక ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఉస్మానియాలో కోవిడ్తో 2 మృతి అని ఒక వార్త ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ఉన్నది. ఇక అందరి సంఘం కొందరి పాలు, స్వప్రయోజనాలకే పరిమితమైన టీజీఓ అని ఒక కథనాన్ని ఇచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక సింగరేణిలో గుర్తింపు దక్కేది ఎవరికి ఒక వార్త ఉన్నది. తెలంగాణలో డబుల్ డిజిట్ మాదే అని కిషన్ రెడ్డికి సంబంధించిన ఒక వార్త కూడా ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. నమస్తే తెలంగాణలో ఫొగట్ అవార్డులు వాపస్, బజరంగ్ వీరేందర్ సింగ్ బాటలో వినేష్ నిరసన అని ఒక వార్త ఇయర్ ప్యానల్ హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. తెలంగాణ పతారకు పాతర, మోదీ ముందు అప్పుల పాట అని ఒక వార్త హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఆర్థికంగా ఆదుకోండి అని ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రధానిని కలిసిన వార్త ఉన్నది. ఇక పెండింగ్ చాలనపై రాయితీ అనే మరో వార్త ఉన్నది. అడుగంటిన జల విద్యుత్ అనే ఒక కథనాన్ని కూడా నమస్తే తెలంగాణ ఇచ్చింది. కోల్బెల్ట్లో పోలింగ్ నేడని ఒక వార్త, తెలంగాణ ఇన్ఛార్జిగా అమిత్ షా అని ఒక వార్త ఉన్నది. యాదాద్రి స్ఫూర్తి అజరామర కీర్తి, అయోధ్యలో తెలంగాణ ఒక వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. దరఖాస్తులో డౌట్లు ఎన్నో, 6 గ్యారంటీలకు అప్లికేషన్లు ఒకటేనా విడివిడిగా అనే ఒక కథనాన్ని మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక భూమాత కోసం ఎంపీకి బృందం అనే ఒక వార్త ఉన్నది. ఉచిత ప్రయాణానికి మహాలక్ష్మి కార్డు అనే మరో వార్త కూడా ఉన్నది. ఇక జీవ వైవిధ్యానికి మరణ శాసనం అనే ఒక వార్త కూడా ఉన్నది. ఇది వ్యవసాయ వర్సిటీ భూముల్లో కొత్త హైకోర్టు నిర్మించే యోజన, ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన అనే ఒక వార్త కూడా ఉన్నది. ఇక జేఈ అప్లికేషన్లు 12.3 లక్షలు అనే ఉన్నది. ఇక పంటల సాగుకు ఎలక్ట్రానిక్ మట్టి అనే మరో వార్త కూడా ఉన్నది. ఇక కరోనాతో ఉస్మానియాలో 2 మృతి అనే ఒక వార్త నమస్తే తెలంగాణ మొదటి పేజీలో వచ్చింది. ఇక గోడ మీద పులి అనే ఒక ఫోటోనిచ్చి చిన్న క్యాప్షన్తో ఒక కథనాన్ని నమస్తే తెలంగాణ ఇచ్చింది. యూపీలో జరిగిన ఘటనకు సంబంధించిన ఒక వార్త అందులో ఉన్నది. ఇక సాక్షి దినపత్రికలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసిన వార్తలు, తర్వాత పారిశ్రామిక రంగాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతామని రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫ్రాన్స్ ప్రజలతో భేటీకి సంబంధించిన వార్త ఉన్నది. ఇక మహాలక్ష్మికి భద్రత అనే వార్తలను మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. తెలుగులో వచ్చిన ప్రధాన దినపత్రికలు ప్రయారిటీ ఇచ్చిన అంశాలు ఇవి.